హే గాయ్స్, టుడేస్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. సో సేమియా ఉప్మా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్, పోపు దినుసులు వచ్చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, 2 కప్పుల సేమియా అండ్ నెయ్యి. ఇవే ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకుందాము. సో కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సేమియా వేసి వేయించి పక్కనకైతే తీసి పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడాయిలో నూనె వేసి పోపు దినుసులు వేయించి బాగా, సో మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టామో అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. ముందుగా ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సో నేనైతే 2 టమోటాలు తీసుకున్నాను. అండ్ సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్, కరివేపాకు అండ్ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి బాగా వేయించి, సో ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. సో మీరు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సో సాల్ట్ వేసిన తర్వాత బాగా వేయించాలి. ఇవి బాగా మగ్గాలి ఆయిల్లోనే. సో ఇప్పుడు చూడండి, ఇవి బాగా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు నేను 4 కప్స్ అయితే వేసాను వాటర్. సో మీరు కరెక్ట్గా వేసుకోండి. సో అప్పుడే సేమియా బాగా ఉడుకుతుంది మెజర్మెంట్. సో ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత నీళ్ళు, సో సేమియా అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఇది మూత పెట్టి ఉడికించాలి. సో ఇప్పుడు చూడండి, సో దగ్గర పడింది. ఒక 5 మినిట్స్ పెడితే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.